నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. దాదాపు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ ఉండకూడదని చెప్పి ఇప్పటికే నిబంధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా నేటికి గతంలో ఎలా అయితే ప్రచారం చేసిందో వైసీపీ అదేవిధంగా తన ఫోటోలను వేసి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫోటోలను వేసి ప్రచారం చేస్తున్నారు. మరి ఇది నిబంధనలను ఉల్లంఘనకి రాదా? మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోదా వీటి మీద? వాళ్ళకి ప్రచార కండూతి బాగా ఎక్కువైపోయి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు ప్రతి దాని మీద ఏది కాదు ప్రచారానికి అనర్హం అని పిల్లలకి ఇచ్చే అంగన్వాడీ చెక్కీల మీద కూడా ఫోటోలు వేశారండి. అసలు గతంలో ఇలా ఈ ప్రభుత్వ స్టేషనరీకి సంబంధించి ఏటి మీద కూడా ఏ ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవి కాదు. కేవలం ప్రభుత్వ సింబల్లో ప్రభుత్వమే ఉండేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని. ఆ స్టేషనరీ ఒకసారి ముద్రించారంటే 15 మంది చీఫ్ మినిస్టర్లు మారినా కూడా ఎవరికి ఏం అభ్యంతరం లేదు, అయ్యే వాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఈయన ఈ కీర్తి కండూతి మూలన తనకు తెలుసు ఫలానా టైం లోపల నా టైం అయిపోతుందని. అయితే మాత్రం పోయేదేముంది, ఆయనకి వచ్చిన నష్టమే ఉంది. ప్రభుత్వ డబ్బుతో ఇస్తున్న స్టేషనరీ కానీ లేకపోతే ఏమైనా ప్రజలకు ఇచ్చే వస్తువులు కానీ వాటి మీద ఆయన ముద్రించి వదిలిపెట్టేశాడు. అంటే ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కి సరిపోని కూడా సపోజ్ ఆ స్టేషనరీకి సంబంధించిన ప్రింట్ లేకపోతే ఎవరన్నా ఈ పట్టాలు ఇస్తారు కదండి, ఇళ్ల స్థల పట్టాలు లేకపోతే అగ్రికల్చర్ భూమి కానీ లేకపోతే ఇళ్ళ అసలు వాటి మీద కనుక అట్లా వేస్తే కుల ధృవీకరణ పత్రాలు విద్యార్థులకు ఇచ్చేవి, వీటి మీద లేకపోతే జనన మరణ పత్రాల మీద వీటి మీద వేస్తే అవి జీవితకాలం ఆ పిల్లలు ఆడుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వస్తే 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక్కోసారి పరిస్థితులు బాగోకపోతే 3 సంవత్సరాల్లో పోయిన చరిత్రలు కూడా జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఇది అట్లా ముద్రేసేస్తే వాళ్ళ జీవితకాలం ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నా బతికున్నా లేకపోయినా ఆ ఫోటో అయితే అక్కడ మిగిలిపోద్ది కదండి పట్టాల మీద కూడా. అసలు అట్లా వేయాల్సిన అవసరమే లేదు. ప్రతి చిన్న దాని మీద కూడా వేస్తున్నారు. మరి అది మీరు అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే ఏదైతే ముద్రించారో వాటిని చించేసి వేరే ర్యాపర్స్ చుట్టచ్చు ఇక అట్లా. కానీ కొన్నిసార్లు ఒక్కోసారి అవి ఇచ్చటానికి వీలు లేదనుకోండి, ఇక అట్లాంటప్పుడు వాటిని అబండన్ అన్న చేయాలి. ఇప్పుడు అంగన్వాడీ కోడిగుడ్ల మీద ఏకంగా జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేస్తున్నారు. దాన్ని ఏం చేస్తాం? అదే అండి, కోడిగుడ్ల మీద వేస్తారండి ఎవరన్నా. ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని చెరపటానికి బోల్డ్ డబ్బులు అవుతాయి, లేకపోతే దాని మీద ఇంకొక రేపర్ అతికించాలన్నా డబ్బులు అవుతాయి. అది తీసినా మళ్ళీ ఆ ఫోటోయే కనపడుతుంది. అదే అంటున్నా, ఇది కావాలని ఒక దుర్బుద్ధితో చేసిన పనేనండి ఇది. అంతేగాని వాళ్ళేంటి, నేను ఎట్టాగు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది బై మార్చిలోకి వచ్చేటప్పటికి, అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ వాడక తప్పదు ఈయన ముద్రించినవి, ఎందుకంటే వేస్ట్ చేయలేక. అదే అంటున్నా, అది ఒక ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేసే ఒక దుర్బుద్ధితో పనే కానీ ఇంకొక రకం కాదు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఆలోచించాలండి. ఇప్పుడు కొన్ని విగ్రహాలు ఊళ్ళల్లో పెడుతున్నారు కదండి రాజకీయ నాయకులు, వాటికి ముసుగేసేస్తున్నారు. దీనిలో విచిత్రం ఏంటంటే గోదావరి ప్రాజెక్ట్ కట్టిన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి కూడా ఒక ఆయన ఎవరో ముసుగు కప్పించాడు. ఆయన ఏమన్నా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అండి? ఆయన ఏమన్నా వాళ్ళ పార్టీ ఉందా? ఆయన పోటీ చేస్తున్నాడు ఇక్కడ? అట్లా ఉంటాయి. అంటే ఒక్కోసారి ప్రభుత్వం చేసే బుర్ర తక్కువ పనులు అసలు వాళ్ళకేం కప్పరు, పార్టీలు ఉండి లేకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. సర్ ఆర్థర్ కాటన్ గారు ప్రతిసాట గౌరవనీయమైన వ్యక్తి, ఆయనకి కప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి కప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్కి గోదావరి బ్యారేజీలకు కూడా కప్పాలి. ఆ మాటకు వస్తే ముసుగులు అట్ట చూశాను నేను, ఎక్కడో సోషల్ మీడియాలో చూసా కాబట్టి ఫస్ట్ టైం అలా కప్పింది చూడటం. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకునే అవకాశం ఏమి ఉండదా? సంబంధిత అధికారుల మీద కానీ లేకపోతే వాళ్ళ మీద కానీ? ఉంటుందండి, ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా రేపు మార్చిలో మీకు ఎలక్షన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఎవరైతే అవి పర్చేజెస్ చేశారో లేకపోతే ప్రింట్ చేయించారో స్టేషనరీ మీద వాళ్ళని అడుగుతారు, ఎందుకు మీరు ప్రభుత్వ డబ్బులతో ఒక ముఖ్యమంత్రిది, ఆయన ఏమన్నా చిరకాలం ఉండే వ్యక్తి, ఫలానా టైంతో అయిపోద్ది కదా, అయిపోయినప్పుడు అక్కడి వరకే చేయాలి. ఆ తర్వాత వాడేటప్పుడు మరి దానికి ఎవరు బాధ్యత వహించాలని అడుగుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం అడుగుతుందండి, అడగకుండా ఏం వదిలిపెట్టదు. అవసరమైతే కొంతకాలం పాటు పక్కన పెట్టి వేరే పర్చేజెస్ చేయించైనా అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈయన ఫోటోలు లేని. ఆ తర్వాత సంగతి వేరే మాట, ఇంతలోకి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఆలోచిస్తారు. అలా గతంలో ఎప్పుడైనా ఉందా ఎంత రంగులు పిచ్చ కానీ లేదా ఎంత ఫోటోలు పిచ్చ కానీ?
అసలు 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసి మళ్ళీ దాన్ని మళ్ళీ వేరే రంగులేసి ఇదంతా 3,000 కోట్ల రూపాయలు నీళ్ళపాలు చేశారు కదా, గంగపాలు చేసినట్టే కదా. అట్లాంటిది ఎప్పుడు లేదు. నిజంగా కనుక దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ లేదు మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కనుక కేసు పెడితే ఖచ్చితంగా మొన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదండి. స్కిల్ డెవలప్మెంట్ మీద కాదు పెట్టాల్సిన కేసు, ఈ రంగుల మీద. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా వెళ్ళింది కాబట్టి మళ్ళీ కూడా పెట్టి 3,000 కోట్ల రూపాయలు ఎటు కాకుండా పాడు చేసేసారు ప్రజల సొమ్మని. ఎవరిని బాధ్యులు చేయాలనేది కోర్టుకు వెళ్ళాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అప్పుడు తెలుస్తుంది ఆ నిర్ణయం చేసుకుంది ఎవరు, ఆ ఫైలు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు రిలీజ్ చేశారు. అట్లాంటి రంగులు వేయటానికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రిలీజ్ చేయరు కదండి. మీకు ఆ స్కీమ్లో రాస్తారు కదా బ్లూ కలరు పలానా కలర్ అని. అది అసలు బిల్డింగ్ కోడ్కి వ్యతిరేకం అండి. గవర్నమెంట్ బిల్డింగ్స్కి వేయాల్సిన కలర్స్ విషయంలో ఒక కోడ్ ఉంటుంది, అవే వేస్తారు అంతే తప్ప ఇష్టం వచ్చిన రంగులు వేయరు. ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే వచ్చే ప్రభుత్వం కనుక దాని మీద కేసు పెడితే మళ్ళీ కూడా అది మెయింటైనబుల్ బాధ్యులను ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కన్సర్న్ ఫైనాన్స్ సెక్రటరీ కానీ లేకపోతే R&B అధికారులు ఎవరైతే రంగులు వేయించారో వాళ్ళందరూ కూడా పిక్చర్లోకి వస్తారు. ఇంజనీరింగ్ చీఫ్, R&B సెక్రటరీ వీళ్ళందరూ కూడా పిక్చర్లోకి వస్తారు.